Hi friends, good morning. This is Sai Kiran Kinera. So first of all, 26th January, Happy Republic Day. Let me introduce myself. I have been worked with various institutes in all over India. So right now I'm working in the Chennai. I have uploaded so many videos in Hindi and English in the SK Chemistry Academy. Now I decided నా మదర్ టంగ్ యాక్చువల్లీ తెలుగు. ఇంతవరకు నేను తెలుగులో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అసలు ఐ నెవర్ థాట్ ఇన్ ద తెలుగు, నార్మల్లీ ఇన్ ద ఐఐటి ఇన్స్టిట్యూట్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ నార్మల్లీ. సో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు నేను తెలుగులో అంత కెమిస్ట్రీ, టోటల్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం నేను తెలుగులో చెప్పడం. సో ఏమన్నా ప్రొనౌన్సియేషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనోడే కదా అని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా? సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏం తీసుకొచ్చిన అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ చాప్టర్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 2019 నుంచి 2021 వరకు చూస్తే అరౌండ్ 33 క్వశ్చన్స్ వచ్చినాయి ఇందులో నుంచి, ఓన్లీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఇందులో ఆసిడిక్ స్ట్రెంతే కానీ, బేసిక్ స్ట్రెంతే కానీ, అండ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకెటైన్, ఆరోమేటిసిటీ మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే దీన్ని బేస్ చేసుకొని నేను ఏం ఆలోచించానంటే, ఇది లాక్డౌన్ పీరియడ్, ఆల్రెడీ అన్ని ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చ్ దట్ మేబీ దే విల్ కండక్ట్ ద జేఈ మెయిన్స్ ఎగ్జామ్. సో ఫర్ దట్ ఐ డిసైడెడ్ టు రివైజ్ ద జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం చదువుతున్నాం అంటే మొత్తం ఆల్ ప్రీవియస్ ఇయర్ 2017 నుంచి 2020 వరకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద జేఈ మెయిన్స్లో ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాటితో వాటి సొల్యూషన్, అండ్ ఇన్ బిట్వీన్ we will discuss the concept also. Okay, so without wasting the time, let's get started. See here, general organic chemistry previous year questions ఇక్కడ చదువుతాం మనం. ఇందులో జేఈ మెయిన్స్ 2017 నుంచి 2020 వరకు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఈరోజు అన్ని ప్రాక్టీస్ చేస్తాం వన్ బై వన్ విత్ ఎక్స్ప్లెనేషన్. డోంట్ వరీ, ఆల్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియోస్. ఓకే, 2017 నుంచి 2021 వరకు ఏమి క్వశ్చన్స్ వచ్చినా అన్ని క్వశ్చన్స్ చదువుదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ, ఇది జేఈ మెయిన్స్ ఎప్పుడు వచ్చింది? ఇది చూడండి, జేఈ మెయిన్స్ 2021లో 16th మార్చ్ ద ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్. ఏమని అడిగిందంటే, అమాంగ్ ద ఫాలోయింగ్ ద అరోమాటిక్ కంపౌండ్స్ ఆర్. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ సమ్ క్యారెక్టర్. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఇది రివిజన్ క్లాస్ క్వశ్చన్స్ కాబట్టి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ కాన్సెప్ట్ ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ చెప్తా. ఏదైనా ఒక కంపౌండ్ అరోమాటిక్ కావాలంటే దాని కండిషన్స్ ఏమి ఉండాలి? అరోమాటిక్. ఒక కంపౌండ్ అరోమాటిక్ కావాలంటే ఏమేమి కండిషన్స్ ఉండాలి? నేను చాలా సింపుల్ వేలో చెప్తాను, చూడండి. బుక్లో ఏదో డెఫినేషన్స్ ఉంటాయి. సింపుల్. ఫస్ట్ కండిషన్ ఉండాలి, దట్ కంపౌండ్ మస్ట్ బి సైక్లిక్ ఉండాలి, అది సైక్లిక్. ఓకే, దెన్ సెకండ్ కండిషన్ ఏంటంటే అది కాంజుగేటెడ్ ఏ ఉండాలి. కాంజుగేటెడ్ అంటే తెలుసు కదా, కాంజుగేటెడ్ అంటే ఏంది? ఆల్టర్నేట్లీ డబుల్ బాండ్, సింగిల్ బాండ్. అదర్వైజ్ ద సిస్టమ్ హ్యావింగ్ ద p orbital, continuous p orbital parallel with each other, దాన్ని మనం కాంజుగేటెడ్ సిస్టమ్ అంటాం. సింపుల్ లాంగ్వేజ్లో ఒక డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సైక్లిక్, కాంజుగేటెడ్. మళ్ళీ ఆ మాలిక్యూల్ ఏమేమి ఉండాలి? దట్ మస్ట్ బి ప్లేనర్ ఉండాలి. ప్లేనర్ అంటే అందులో అన్ని ఐటమ్స్ సేమ్ ప్లేన్లో ఉండాలి. దెన్ ఓన్లీ కాంజుగేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనర్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నా చూడండి, హ్యావింగ్. ఇక్కడ నేను వేరే డెఫినేషన్ ఇస్తున్నా, ఆడ్ నెంబర్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉండాలి. 5 ఎలక్ట్రాన్ పేర్స్. కానీ బుక్లో ఏమని ఉంటుంది అంటే, మనం అది కూడా చెప్దాం, ఆర్ 4n + 2π ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2π ఎలక్ట్రాన్. కానీ ఇది అప్లికేబుల్ చేసేటప్పుడు మనం ప్రతిసారి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది వెరీ సింపుల్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. కంపౌండ్ సైక్లిక్ అయి ఉండి, కాంజుగేటెడ్ అయి ఉండి అంటే అందులో ఉన్న అటమ్స్ అన్ని మస్ట్ బి sp2 హైబ్రిడైజ్ అన్న కావాలి, లేకుంటే sp అన్న కావాలి. ఇఫ్ sp3 హైబ్రిడైజ్ కార్బన్ అటమ్ ఉంటే అది బికమ్ టు నాన్ అరోమాటిక్ అయిపోద్ది. కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. ఇంకా అక్కడ sp3 ఉన్నా కూడా అది అరోమాటిక్ అయింది, అది చూద్దాం. ఎక్సెప్షనల్ కేసుని జేఈ మెయిన్స్లో అడగడు, అవి పక్కకు పెట్టండి, అవి అడ్వాన్స్లో వస్తాయి ఓన్లీ. అండ్ సి వాట్ ఈస్ అరోమాటిక్? ద కంపౌండ్ సైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనర్, హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్
pi electron, otherwise 4n plus 2 pi electron. ఇది ఏదైనా కంపౌండ్ ఒక యాంటీ అరోమాటిక్ కావాలంటే అదేంటి, ఇందులో సేమ్ కండిషన్, ఇక్కడ కూడా సైక్లిక్ కాంజుగేటెడ్ ప్లేనర్, అంటే అది సైక్లిక్ కాంజుగేటెడ్ అండ్ ప్లేనర్, అండ్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ హావింగ్ వాట్, ఇక్కడ ఆడ్ అయితే ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ పేర్స్ ఉండాలి. క్లియర్? అదర్వైజ్ అందులో 4n plus 2 కదా, ఇక్కడ 4n pi electrons ఉంటాయి, 4n. దట్ ఈస్ కాల్డ్ వాట్, దట్ ఈస్ కాల్డ్ యాంటీ అరోమాటిక్. ఇక్కడ నేను షార్ట్ కట్ గా చెప్తున్నా డెఫినేషన్. ఇక్కడ సిసిపి అంటే సైక్లిక్ కాంజుగేటెడ్ ప్లేనర్, ఇక్కడ కూడా సేమ్ కండిషన్, అక్కడ ఆడ్ ఇక్కడ ఈవెన్. ఇప్పుడు అరోమాటిక్ అంటే అర్థం, యాంటీ అరోమాటిక్ అంటే కూడా అర్థమైంది. ఇప్పుడు నాన్ అరోమాటిక్ అంటే ఏంది, ఇప్పుడు మన ఏదైనా ఒక కంపౌండ్ తీసుకుంటే అందులో sp3 హైబ్రిడైజ్ ఆర్బిటల్ అగర్ రింగ్ లో ఉన్నది అనుకోండి, అది నాన్ అరోమాటిక్. అదర్వైజ్ ఒక కంపౌండ్ ఒక నాన్ ప్లేనర్ అయింది అనుకోండి, అది కూడా అరోమాటిక్. అవి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను ఏమని చెప్పినా సైక్లిక్ ఏ ఉండాలి, అది కాంజుగేటెడ్ ఏ ఉండాలి, ఆల్ ఆర్ sp2 ఉండాలి. sp3 ఉంటే అది నాన్ అరోమాటిక్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ రింగ్, కానీ ఈ కార్బన్ అటమ్ ఇది sp2 కాదు, ఇది sp3 టెట్రాహెడ్రల్ కార్బన్ అటమ్. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ నాన్ అరోమాటిక్ అయిపోతుంది డైరెక్ట్లీ. చూడండి, ఇందులో అన్ని sp2 సైక్లిక్ అండ్ కౌంట్ చేయండి. ఇక్కడ 1 2 3 3 పై బాండ్స్ అంటే ఏంది, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబర్. ఇట్ మీన్స్ దిస్ ఇస్ వాట్ అరోమాటిక్. ఇక్కడ చూడండి, సీలా నేను ఆడ్ ఎలక్ట్రాన్ పై ఎలక్ట్రాన్ పేరు అన్న, ఇక్కడ పై ఎలక్ట్రాన్ రెండే, కానీ నెగటివ్ ఏమని కన్సిడర్ చేయాలి, పై ఎలక్ట్రాన్. కీప్ ఇన్ యువర్ మైండ్, when the negative charge participate in the resonance, that negative charge is also considered as a pi electron. And lone pair, when lone pair participate, lone pair अगर resonance లో participate అయింది అనుకోండి, అప్పుడు ఏమైతే electron pair కిందనే కన్సిడర్ చేయాలి. समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? And ఇప్పుడు లోన్ పేర్లు రెండు ఉంటాయి, at a time only one lone pair participate in the resonance, only one count చేయాలి. ఒకవేళ ట్రిపుల్ బాండ్ అనుకోండి, ట్రిపుల్ బాండ్ లో ఓన్లీ 1 pi bond మాత్రమే కౌంట్ చేయాలి, ఎందుకంటే ఎట్ ఏ టైమ్ ఓన్లీ 1 pi bond పార్టిసిపేట్ ఇన్ ద రెజోనెన్స్. ఇక్కడ నెగటివ్ చార్జ్ రెజోనెన్స్ లో ఉన్నదా, ఎస్ రెజోనెన్స్ లో ఉన్నది, అంటే అలాంటప్పుడు దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ పై ఎలక్ట్రాన్ పేర్. సో 1 2 3 అంటే ఆడ్, అంటే దిస్ ఇస్ ఆల్సో అరోమాటిక్ అయిపోయింది, అరోమాటిక్. నౌ చూడండి, ఇక్కడ ఆల్ ఆర్ sp2s sp2 కార్బోకేటైన్ sp2 సైక్లిక్ కాంజుగేటెడ్ ప్లేనర్ ప్లేనర్, కానీ ఎన్ని పై బాండ్ ఉన్నాయి, 1 2 ఈవెన్. ఇది ఏమంటాం, యాంటీ అరోమాటిక్. ఏమని అడిగింది, ఏమేమి అరోమాటిక్ కంపౌండ్, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, నేను ఇయలే. ఇక్కడ అరోమాటిక్ ఏంటి, బి అండ్ సి. ఆన్సర్ ఇస్ వాట్ బి అండ్ సి. క్లియర్? దిస్ ఇస్ వాట్ అరోమాటిక్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడు వచ్చింది ఇది, JEE Mains 21 6th March. నెక్స్ట్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఏమంటే JEE Mains 2021 లో, ఇది కూడా 21 లో వచ్చిన క్వశ్చన్. 16th March లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ లీస్ట్ బేసిక్ నేచర్ అడిగింది. ఏమైనా అడిగింది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ లీస్ట్ బేసిక్. నార్మల్లీ బేసిక్ నేచర్ అంటే ఏంది, ఇక్కడ చెప్తున్నా చూడండి, మీకు తెలుసా, ఆల్రెడీ చదివారు. బేసిక్ స్ట్రెంగ్త్ is directly proportional to what? Directly proportional to availability of the lone pair, otherwise electron density. Directly proportional to electron density on okay, నైట్రోజన్ అటమ్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటే అది మోర్ బేసిక్ అయిపోతుంది. సియర్ ఏమొచ్చింది, ఏలా దిస్ ఇస్ CH3CO twice NH, అంటే దాని స్ట్రక్చర్ రాయాలి మీరు. యాక్చువల్లీ ఇక్కడ అసిటల్ గ్రూప్ ఇచ్చిండు, CH3C డబల్ బాండ్. ఏంటి, రెండు ఉన్నాయి, దేని మీద, నైట్రోజన్ మీద. ఓకే, చూడండి, ఓకే, అంటే ఇక్కడ లోన్ పేర్ అవైలబిలిటీ చూడండి, చాలా లీస్ట్ ఉన్నాయి. ఈ దీస్ ఈజీలీ అవైలబుల్, వై దే ఆర్ పార్టిసిపేట్, ఈ రెజోనెన్స్ లో ఉన్నాయి, ఇటు కూడా వెళ్ళిపోతాయి, అండ్ ఇక్కడ కూడా రెజోనెన్స్ లో ఉన్నాయి. ఓకే, అండ్ చూడండి, ఇక్కడ B లో దేర్ ఇస్ రెజోనెన్స్, అంటే ఇట్స్ మోర్ బేసిక్ అని, అంటే ఇక్కడ కూడా రెజోనెన్స్
లేదు, ఇది మోర్ బేసిక్ అన్నట్టు. ఇక్కడ రెజొనెన్స్ ఉన్నది D లా, అంటే మన ఆన్సర్ B కూడా కాదు, C కూడా కాదు, ఎందుకంటే అవి మోర్ బేసిక్. బేసిక్ నేచర్ ఈజ్ మీన్స్ వాట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్. ఇక్కడ D తీసుకుంటే వీ హ్యావ్ ద ఓన్లీ వన్ అసిటైల్ గ్రూప్, ఒక్క అసిటైల్ గ్రూప్ ఉన్నది ఇక్కడ చూడండి, వన్ అసిటైల్ గ్రూప్ ఉన్నది. దిస్ ఇస్ ఈథైల్ గ్రూప్. అంటే ఇక్కడ పేర్స్ ఉన్నాయి కానీ ఓన్లీ వన్ టైం రెజొనెన్స్. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మీరు ఇందులో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఈ పక్కకి కార్బోనిల్ గ్రూప్, ఈ కార్బోనిల్ గ్రూప్ రెండు కూడా దే ఆర్ టేకింగ్ ద ఎలక్ట్రాన్ దిస్ ఓన్ పేర్. హియర్ ఓన్లీ వన్ గ్రూప్ ఈస్ టేకింగ్ ద ఎలక్ట్రాన్ పేర్. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది దీని కంపారిజన్ లో. అర్థమవుతుందా? సో లీస్ట్ బేసిక్ అంటే ఇదే కదా, క్యూంకి అవైలబిలిటీ లేదు. లోన్ పేర్ పార్టిసిపేట్ ఇన్ ద రెజొనెన్స్ విత్ టూ కార్బోనిల్ గ్రూప్. దిస్ ఇస్ వాట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ సియర్, మళ్ళీ ఇది అరోమాటిక్ అడిగింది చూడండి ఇక్కడ. దిస్ ఇస్ వాట్ జేఈ మీన్స్ 2021లో 17th March అడిగిండు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అరోమాటిక్. మీకు ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ ఇచ్చిన, ఏమైంది అది సైక్లిక్ కావాలి, కాంజుగేటెడ్ కావాలి, ఆడ్ నెంబర్. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ రెజొనెన్స్ లో ఉంటే అది కూడా పై ఎలక్ట్రాన్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో 1 2 3, ఎస్ దిస్ ఇస్ వాట్ పై ఎలక్ట్రాన్ పేరే కదా. సో 1 2 3 ఆడ్ నెంబర్ అయింది కదా, దిస్ ఇస్ వాట్ అరోమాటిక్. ఇది చూడండి, sp3 హైబ్రిడైజ్ ఆర్బిటల్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ మీరు దీన్ని ఏమనుకోవాలి, నాన్ అరోమాటిక్. ఇక్కడ sp3 ఉన్నది కాబట్టి డైరెక్ట్లీ sp3 చూస్తే డైరెక్ట్లీ నాన్ అరోమాటిక్ అనేసుడే. ఇక్కడ ఏమున్నది 1 2 ఆల్ ఆర్ sp2, కానీ ఇది 1 2 ఈవెన్ నెంబర్ నా. ఈవెన్ నెంబర్ అంటే నేనేమని చెప్పినా యాంటీ అరోమాటిక్ కదా. ఈవెన్ నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ పేరు ఉంటే యాంటీ అరోమాటిక్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేరు ఉంటే ఏమైతే అరోమాటిక్. అర్థమైందా? దిమాగ్లో పెట్టండి ఇవన్నీ రూల్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇన్ దిస్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ JEE Mains 2021 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్. ఇప్పుడు మీకు అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే అర్థం కావాలి. సో న్యూక్లియోఫైల్ అంటే నార్మల్లీ ఎలక్ట్రాన్ రిచ్. అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే ద న్యూక్లియోఫైల్ విచ్ కెన్ అటాక్ బై టూ డిఫరెంట్ సైడ్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు OH మైనస్ తీసుకోండి, ఇది O నెగిటివ్ ఉన్నది అంటే ఇది న్యూక్లియోఫైల్. ఇది ఓన్లీ ది ఆక్సిజన్ త్రూ మాత్రమే అటాక్ అవుతుంది. దిస్ ఇస్ నార్మల్ న్యూక్లియోఫైల్. అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే దానికి రెండు సైడ్స్ ఉంటాయి, ఒకటే గ్రూప్, బట్ ఇట్ కెన్ అటాక్ బై టూ డిఫరెంట్ అటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైనైడ్ తీసుకోండి, Cn మైనస్ రాస్తాం అంటే నైట్రోజన్ మీద కూడా లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ లోన్ పేరు అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఈ సైనైడ్ అనేది ఈ కార్బన్ ద్వారా కూడా అటాక్ చేయగలుగుతుంది. అండ్ దిస్ లోన్ పేర్ నైట్రోజన్ లోన్ పేర్, ఈ లోన్ పేర్ ద్వారా కూడా ఏమవుతుంది, ఇది అటాక్ చేయగలుగుతుంది. లోన్ పేర్ ద్వారా కూడా అటాక్ చేయగలుగుతుంది అండ్ C మైనస్ ద్వారా కూడా అటాక్ చేయగలుగుతుంది. అర్థమైందా? అంటే అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే అర్థమైంది. ఇప్పుడు ద న్యూక్లియోఫైల్ విచ్ కెన్ అటాక్ బై టూ డిఫరెంట్ సైడ్స్. సో హియర్ సి ద కరెక్ట్ పేర్స్, ఇలా AgCN KCN ఉన్నది. AgCN అంటే ఏంది, అలా ఇక్కడ AgCN, దిస్ ఇస్ వాట్ AgCN. ఓకే, అండ్ ఇక్కడ KCN లో కూడా సైనైడ్ ఉన్నది అండ్ KCN లో కూడా సైనైడ్ ఉన్నది కదా. అంటే సైనైడ్ అంటే అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అనేది అంబిడెంట్. కానీ ఇక్కడ ఈ సైనైడ్ ఆయన్ ఇక్కడ చూస్తున్నా KCN Cn మైనస్, ఇది కోవలెంట్ కాంపౌండ్ కూడా నైట్రోజన్ ఉన్నాయి చూడండి, ఇది కూడా అటాక్ చేయగలుగుతుంది, ఇక్కడ కార్బన్ ద్వారా కూడా అటాక్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ కూడా సైనైడ్ ఉన్నది, ఇక్కడ కూడా సైనైడ్ ఉన్నది, అంటే AgCN KCN కూడా కావచ్చు. ఓకే, నో ఇది కార్బాక్సిలేట్ అయన్. సో ఇట్ ఇస్ నాట్ ద అంబిడెంట్ న్యూక్లియోఫైల్, ఇట్ ఇస్ కూడా అంబిడెంట్ న్యూక్లియోఫైల్ కాదు. ఇక్కడ చూడండి C లా NO2 గ్రూప్ రెండిలో, దిస్ ఇస్ ఆల్సో వాట్ NO2 గ్రూప్ ని మనం ఇలా రాస్తాం, డబల్ బాండ్. ఓకే, అంటే 1 మినిట్, ఈ NO2 గ్రూప్ అంటే ఇలా ఉంటుందండి. మనం O మైనస్ NO2 గ్రూప్ ని ఎలా రాస్తాం, O మైనస్. అంటే NO2 గ్రూప్ లా ఇది ఆక్సిజన్ ద్వారా కూడా అటాక్ కావచ్చు అంటే ఈ నైట్రోజన్ ద్వారా కూడా అటాక్ చేయవచ్చు. అంటే వెన్ ద న్యూక్లియోఫైల్ అటాక్ ఫ్రమ్ ద టూ డిఫరెంట్ సైట్, దట్ ఈస్ నోన్ యాజ్ అంబిడెంట్. అంటే NO2 గ్రూప్ అండ్ సైనైడ్ గ్రూప్ బోత్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద అంబిడెంట్ న్యూక్లియోఫైల్. అంటే సింపుల్ క్వశ్చన్ ఏంది మీకు, ఈ సైనైడ్ అండ్ NO2 మైనస్ బోత్ ఆర్ వాట్
ambident. Ambident న్యూక్లియోఫైల్స్. క్లియర్? సో ఇప్పుడు ఎక్కడ ఉన్నా చూడండి, ఇక్కడ సైనైడ్ ఉంటుంది, ఇక్కడ నైట్ ఉంది. అంటే మీ ఆన్సర్ ఏ బి ఏ ఆన్ సి అవుతుంది. అంటే చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ బి, సి బి. ఇక్కడ ఏమున్నది బి అండ్ సి ఓన్లీ ఇస్ ఆన్సర్. అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విల్ మూవ్. ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ JEE Mains 2020 5th September షిఫ్ట్ 1 లో వచ్చింది. ఏమని అడిగింది ఇక్కడ? వెరీ సింపుల్. ఏమని అడుగుతుందంటే ద డిక్రీసింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్ ఈజ్. ఇక్కడ ఇంతకుముందు కూడా మనం చదివాం కదా, అక్కడ ఏమని చెప్పినా నేను ఇక్కడ. సో ఇయర్ సి బేసిక్ స్ట్రెంగ్త్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్ ఆన్ ద nitrogen atom or directly proportional to electron. So electron density on nitrogen atom. Okay, and also directly proportional to stability of conjugate acid. So make it basically every base has one conjugate acid and every acid has one conjugate base, and directly proportional to what? Stability of conjugate acid. Okay, now చూడండి ఫస్ట్ అన్నిటికంటే ఇక్కడ 4 కంపౌండ్స్ ఉన్నాయి. హియర్ వి హావ్ లోన్ పేర్, హియర్ లీస్ట్ బేసిక్. ఎందుకంటే when the lone pair are the part of aromatic compound, ఇక్కడ ఈ లోన్ పేర్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ aromaticity లో ఉన్నాయి. చూడండి ఇక్కడ these lone pairs are involved in the aromaticity. ఈ రెండు ఇచ్చేస్తే that compound become to non aromatic అయిపోతుంది. So these not at all available to the protonation. So least basic అనేది ఇది. చూడండి ఈ 4 ఆప్షన్ లీస్ట్ ఉన్నదా? బి అనేది లీస్ట్ లో ఉండాలి. ఈ రెండిట్లో ఉండాలి. మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ. ఇప్పుడు మోర్ బేసిక్ చూడండి, ఇక్కడ pyridine లో లోన్ పేర్ ఉన్నాయి, బట్ దిస్ నైట్రోజన్ ఇస్. ఇక్కడ చూడండి లోన్ పేర్ అవైలబుల్. ఇది sp3 హైబ్రిడైజేషన్, అంటే pyridine కంటే దీనిది ఎక్కువ ఉంటుంది బేసిక్స్. అండ్ దిస్ ఇస్ వాట్ imidazole. Imidazole is more basic. Why? ఎందుకంటే conjugate base is stabilizers. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ ఇక్కడ దిస్ లోన్ పేర్ ఇన్వాలిడిసిటీ, కానీ ఈ లోన్ ఉన్నాయి కదా, ఇవి ఈజీలీ తీసుకుంటే H+ అయింది. చూడండి ఇక్కడ ఈజీలీ తీసుకుంటే అప్పుడు మీకు ఏం ఏర్పడతా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ వన్ యూ విల్ గెట్. And this is having the equivalent resonating structure also. So now you can write like this. H+. ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కాంజుగేట్ యాసిడ్ కదా, దిస్ కాంజుగేట్ యాసిడ్ చూడండి నైట్రోజన్ ఈ పై ఎలక్ట్రాన్ తీసుకునే మళ్ళీ ఒక రెసోనెంట్ స్ట్రక్చర్ రాయండి ఇక్కడ. Now see this is nitrogen and here what? Now you got the positive ఇక్కడ. మీకు ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? పాజిటివ్ చార్జ్. కానీ యాసిడ్ లో పాజిటివ్ చార్జ్ ఇస్ స్టెబిలైజ్డ్ బట్ రెసోనెన్స్. ఇక్కడ ఈ రెసోనెంట్ స్ట్రక్చర్ ఆతే ఈ రెండిటిని ఏంది ఈక్వివలెంట్ రెసోనెంట్ స్ట్రక్చర్ పోతాయి. మోర్ స్టేబుల్ అండ్ ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ ఇస్ స్టెబిలైజ్డ్ బై ద రెసోనెన్స్. సో అన్నిటికంటే ఎక్కువ బేసిక్. దాని తర్వాత మీది sp3 హైబ్రిడ్ సి వస్తుంది. దాని తర్వాత ఏ కంటే లాస్ట్ ఏది బి. అంటే మీరు రెండు ఫైండ్ చేస్తే చాలు. అన్నిటికంటే లీస్ట్ బి, అన్నిటికంటే హై అనేసి డి ఇమిడాజోల్. సో బి అండ్ డి ఆన్సర్ ఇస్ వాట్? సి. క్లియర్? అర్థమవుతుందా? దిమాగ్ లెక్క ఎక్కించుకోండి అన్ని. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సి వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఈ JEE Mains 2020 15th September లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏమని అడిగిండు? ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్. బాయిలింగ్ పాయింట్ అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఓకే, నా చూడండి బాయిలింగ్ పాయింట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయి. నార్మల్లీ మోస్ట్లీ हम लोग ఏం చూస్తామంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫినోల్ ఉన్నదా, ఈ ఫినోల్లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది.
ఇవన్నీ కూడా ఫీనోల్లే. కానీ ఇక్కడ చూడండి ఈ NO2 గ్రూప్, NO2 గ్రూప్ ఈజ్ వాట్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నది కదా, నైట్రోజన్ ఆక్సిజన్ NO2 గ్రూప్, అంటే ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇందులో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇక్కడ నైట్రోజన్ ఆల్సో షోస్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇక్కడ NO2 group also shows intermolecular hydrogen bonding and NH2 also shows intermolecular hydrogen bonding. So which is strong? ఇక్కడ ఆక్సిజన్ ఉన్నది కాబట్టి వీటి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అలాంటప్పుడు అన్నిటికంటే బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఉంటుంది? 2కి ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది? 2కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2ని తీసుకుంటే ఇప్పుడు 2 ఎక్కువ ఉంటుంది కాబట్టి NO2 అండ్ ఇక్కడ OH, అంటే బాయిలింగ్ పాయింట్ చూడండి, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, అంటే ఈ ఆప్షన్స్ ఎగిరిపోయినట్టే కదా. ఓకే, సో అప్పుడు 2 దాని తర్వాత ఏంది, అఫ్ కోర్స్ మీది 3 వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే OH హైడ్రోజన్ బాండింగ్, NH2 ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అప్పుడు 2 అండ్ 3 చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 4 ఇచ్చింది వాడు, కానీ 2 అండ్ 3 అనేది ఆన్సర్ ఇదే కదా. డైరెక్ట్ ఈజీలీ అర్థమైపోయింది కదా. క్లియర్ నౌ? అండర్స్టూడ్? ఓకే, అర్థమైంది క్వశ్చన్? NO2 NH2 రెండు హైడ్రోజన్ బాండింగ్, దే కెన్ ఫార్మ్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, బట్ హియర్ ఆర్ డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ more strong, so 2 having a more boiling point then 3, and you compare the 4 and 1 time ఉంటాయి. ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చేసి చెప్తున్నా. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, దీని మాలిక్యులర్ మాస్, ఇక్కడ ఏంది, దీని మాలిక్యులర్ మాస్ తక్కువ ఉంటుంది. మాలిక్యులర్ మాస్ ఎక్కువ ఉంటే ఏమైతే van der Waals force of attraction increases, then boiling point increases. Clear? Okay, now see the next question. ఇది ఎప్పుడు ఇచ్చిండు? JEE Mains 2020 సెప్టెంబర్లో ఏమని అంటే ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ pKb వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్. pKb వాల్యూస్ అంటే ఏంది? బేసిక్ స్ట్రెంగ్త్. అంటే నార్మల్లీ చూడండి, ఇక్కడ బేసిక్ స్ట్రెంగ్త్ బేసిక్ స్ట్రెంగ్త్ డైరెక్ట్ ప్రపోర్షనల్. Ka వాల్యూ ఎక్కువ ఉంటే Kb వాల్యూ ఎక్కువ ఉంటే బేసిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. Kb వాల్యూ యూనివర్సల్లీ ప్రపోర్షనల్ టు pKb వాల్యూ, మీకు తెలుసు. ఓకే, అంటే మోర్ బేసిక్ అంటే దాని pKb లెస్ ఉంటుంది. ఫస్ట్ మనం అరేంజ్మెంట్ చేస్తాం బేసిక్ స్ట్రెంగ్త్ లో. చూడండి, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, ఆల్ హ్యావింగ్ ద లోన్ పేర్స్. ఓకే, బట్ see here para position plus effect ఉన్నది, plus some effect increase basic strength. ఓకే, and there is effect ఇక్కడ cyanide ఉంటుంది, అంటే cyanide meta position shows, and meta position only minus I group is there, meta position no resonance, C is more minus I, so which is strong? So one is more basic. నేను ఇప్పుడు basic strength రాస్తుంది ఇక్కడ. This is what basic strength, basic strength order. Okay, if you write who will first, one will come first. Okay, first, దీని తర్వాత ఏమొస్తుంది, మీకు 2 వస్తుంది. Clear? Then you compare 3 and 4. So in the minus is more, అంటే ఇక్కడ చాలా ఎక్కువ, cyanide అనేది more minus కాబట్టి వస్తుంది మీకు ఏంటి 4 వస్తుంది. దాని లాస్ట్. ఓకే, ఇది బేసిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్. ఇది స్ట్రాంగ్ బేస్ అంటే దీని అర్థం ఏంది, దీని pKb వాల్యూ చాలా లెస్ ఉంటుంది. లీస్ట్ బేసిక్ అంటే దీని pKb వాల్యూ చాలా హై ఉంటుంది. అర్థమవుతుందా నేను ఎలా చెప్తున్నా? రివర్స్ మ్యానర్ లో వస్తున్నా, pKb హై ఉంటుంది. క్లియర్ నా? అంటే అన్ని ఆప్షన్లలో చూడండి 3కి ఎక్కువ ఉంటుంది. ఒక్కటి అసలు ఈ ఒక్కదాన్ని చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటి వీడియో 4 ఇచ్చింది, ఇక్కడ 4. అర్థమైందా? సో 3 4 2 మ్యానర్ లో pKb వాల్యూ. వెరీ గుడ్, समझ गया? సో ఓకే, నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ 13 క్వశ్చన్ JEE Mains లో ఎప్పుడు వచ్చింది ఇది? దిస్ ఈజ్ వాట్ 2019 లో. ఇన్ ద ఫాలోయింగ్ కంపౌండ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ అడిగింది.
ఇవన్నీ అమైన్, ఇథైల్ అమైన్, అమోనియా. నార్మల్లీ చూడండి, అమైన్ ఇప్పుడు అమోనియా తీసుకున్నాం అనుకోండి, అమోనియా. ఇప్పుడు ప్రైమరీ అమైన్ తీసుకోండి ఒకటి, దెన్ టేక్ ద సెకండరీ అమైన్. సెకండరీ అమైన్లో 2 R ఉంటాయి. అంటే మోర్ బేసిక్ ఏంటి నార్మల్గా సెకండ్ అన్నిటికీ 2 లోన్ పేర్స్, ఆల్ హ్యావింగ్ ద లోన్ పేర్స్. ఎస్, బట్ ఇయర్ ఇక్కడ చూడండి, ఇక 2 +I గ్రూప్స్ ఉన్నాయి. అంటే దే ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ ద నైట్రోజన్. ఇయర్ ఓన్లీ 1 no +I groups. సో ఆన్సర్ ఇస్ వాట్? సెకండరీ, ప్రైమరీ, దెన్ అమోనియా. చూడండి సరే, ప్రైమరీ అమోనియా, సి ఇస్ ఆన్సర్. ఇక్కడ కాదు, ఇక్కడ ఏముంది? ప్రైమరీ ముందు వచ్చింది, ఇందులో వచ్చింది ముందు వచ్చింది, ఇందులో సెకండ్ కానీ అమోనియా వచ్చింది, కానీ ప్రైమరీ ఇక్కడ తర్వాత వచ్చింది. వాట్? సి. ఓకే, నౌ సి ద నెక్స్ట్ క్వశ్చన్. JEE Mains 2019 8th April. So let me adjust this question here. See, ఏమడిగింది ఇక్కడ? See here, which of the following compound will show the maximum enol content? Enol content అంటే ఏంది? మీకు ఇక్కడ టాటోమరిజం తెలుసు కదా. టాటోమరిజం ఎలా అవుతుంది? సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఎనీ కార్బోనిల్ గ్రూప్ నా, ఇక్కడ మీకు హైడ్రోజన్ ఉంటుంది, ఇది టాటోమరిజంకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ టాటోమర్, చేంజింగ్ ఆఫ్ ద హైడ్రోజన్ పొజిషన్. ఈ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇట్ విల్ టేక్ ద పై ఎలక్ట్రాన్. ఆ నెగిటివ్ చార్జ్ అనేది హైడ్రోజన్ తీసుకుంటారు. అప్పుడు ఏమైతే మీకు ఇక్కడ దీన్ని మనం ఈనోల్ అంటాం. దీన్ని ఈన్, డబల్ బాండ్ ప్లస్ ఓఎల్ ఇన్, నోన్ యాజ్ వాట్? ఈనోల్. అంటే ఈ పర్సంటేజ్ దేని మీద ఆధారపడి అంటే యాసిడిక్ స్ట్రెంత్ మీద. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఈనోల్ is directly proportional to acidic strength. అర్థమైందా ఇప్పుడు? acidic strength. చూడండి, దిస్ ఇస్ అసిటోన్ ఇచ్చిండు, ఇక్కడ అసిటోన్ ఇచ్చిండు, ఇక్కడ డైకిటోన్ ఇచ్చిండు, అండ్ ఇక్కడ ఎస్టర్ ఇచ్చిండు. అంటే అన్నిటికంటే ఏంటి? డైకిటోన్ కదా మోర్ ఇనోలిక్ ఫార్మ్. క్యూంకి కీటోన్ ఇస్ మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ దెన్ ఎస్టర్ అండ్ అమైడ్. క్యూంకి ఇక్కడ అమైడ్ ఉన్నది, ఇక్కడ వన్ కీటోన్ గ్రూప్ ఉన్నది. ఇక్కడ ఎస్టర్, దిస్ ఇస్ వాట్? కీటోనిక్. బట్ హియర్ వాట్? బోత్ ఆర్ కీటోన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ దీని ఇక్కడ చూడండి. సో హియర్ సి, ఇక్కడ డైకీటోన్, డైకీటోన్, దిస్ హైడ్రోజన్ ఇస్ ద మోర్ అసిడిక్, దిస్ హైడ్రోజన్ ఇస్ ద మోర్ అసిడిక్. క్లియర్? ఇంకా మీకు అమైడ్ తీసుకుంటే ఇక్కడ అమైడ్ అసిడిక్ ఎందుకు? ఇక్కడ అమైడ్ లా దిస్ నైట్రోజన్ డిక్రీజెస్ ద అసిడిక్ స్ట్రెంత్. అంటే ఇక్కడ ఈ లోన్ పేర్ రెజొనెన్స్ కి వెళ్ళిపోతాయి ఇక్కడ. అంటే దిస్ లోన్ పేర్ డిక్రీజ్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ ఆఫ్ దిస్ గ్రూప్. అంటే మీరు ఎస్టర్ లో కూడా ఏమైంది? ఎస్టర్ లో దట్ ఆక్సిజన్ లోన్ పేర్ ఆల్సో డిక్రీజెస్. దిస్ ఇస్ వాట్ ఎస్టర్ నా. ఈ లోన్ పేర్స్ అనేటి దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రెజొనెన్స్ విత్ దిస్ వన్. సో దిస్ లోన్ పేర్ డిక్రీజెస్ ద magnitude of the positive charge on this carbon atom. So that what acidic strength decrease అవుతుంది. అన్నిటికంటే నేను సి. అర్థమవుతుందా? నెక్స్ట్, see here, JEE Mains question, this one they are asking here the major product in the reaction. దీని అర్థం ఏమని ఇచ్చిందంటే చూడండి, ఇక్కడ ఇథైల్ హైడ్రైడ్ ఇచ్చిండు. అంటే నైట్రోజన్ నార్మల్లీ రియాక్ట్ అవుతుంది. ఏ నైట్రోజన్ రియాక్ట్ అవుతుంది? చూడండి ఇక్కడ, ఇప్పుడు మీరు ఏదైనా నైట్రోజన్ ఇక్కడ రాస్తాం. అరే ఏమైందిరా బాబు? ఎస్, హియర్ దిస్ ఇస్ నైట్రోజన్. నైట్రోజన్ దీన్ని అమ్మోనోలైసిస్ అంటాం యాక్చువల్లీ. ఇది మిథైల్ హైడ్రైడ్ ఉన్నది. ఈ రియాక్షన్ ఎలా అవుతుంది? ఈ లోన్ పేర్ అనేటి ఇక్కడ అటాక్ అవుతుంది అండ్ అయోడిన్ ఇస్ అవుట్. ఇక్కడ ఒక అయాన్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది చూడండి, దీని అమోనియం సాల్ట్ అంటాం. ఇక్కడ మీకు 2 హెచ్లు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఒక 2 హెచ్లు ఇక్కడ రాయండి. అండ్ దిస్ వాట్? అమోనియం సాల్ట్ అంటాం. ఓకే, నార్మల్లీ ఏమవుతుంది? ఈ నైట్రోజన్ యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్, ఈ లోన్ పేర్ ఇస్తుంది. అంటే ఇక్కడ చాలా పొజిషన్లు ఉన్నాయి లోన్ పేర్. అంటే ఎక్కువ బేసిక్ స్ట్రెంత్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే రియాక్ట్ అవుతుంది. బేసిక్ స్ట్రెంత్ ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? లోన్ పేర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ లోన్ పేర్ ఉన్నాయి. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ లోన్ పేర్ ఉన్నాయి. చూడండి 1 by 1. ఇక్కడ ఈ లోన్ పేర్ అనేది అసలు ఇవ్వవు దీనికి, ఎందుకంటే దీస్ లోన్ పేర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెజొనెన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఈ లోన్ పేర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెజొనెన్స్, దట్ ఈస్ ఆల్సో లీస్ట్ బేసిక్. ఇప్పుడు మనకి
ఓ ఇక్కడ ఈ లోన్ పేర్స్ ఉన్నాయి, ఈ లోన్ పేర్స్ ఉన్నాయి, ఓ ఇక్కడ ఈ లోన్ పేర్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటి ఇవ్వాలి మనకి. కానీ ఇక్కడ చూడండి ఈ లోన్ పేర్స్ ఈజీలీ ఈ లోన్ పేరు, ఎందుకంటే ఇది గోనిడిన్ టైప్ లో ఉన్నది. దీని కానిక్ యాసిడ్ అనేది స్టెబిలైజ్డ్ బై లోన్ పేరు. ఇక్కడ కూడా గోనిడిన్ టైప్ ఉన్నది, చూపెడతాం మీకు ఇక్కడ. ఇది చూడండి ఇక్కడ, ఇది గోనిడిన్ టైప్ లా. ఇక్కడ మీకు ప్రోటనేషన్ ఇక్కడ మీకు ఆల్కైలేషన్ ఈజీలీ అవుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ రాసు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీని ఓన్లీ ఈ ఒక రింగ్ రాస్తున్నాను, మీకు అర్థం కావాలంటే చూడండి ఇక్కడ. దిస్ ఇస్ నైట్రోజన్ అండ్ హియర్ ఆల్సో పై బాండ్ ఇస్ దేర్, అండ్ ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఇక్కడ రింగ్ కానీ నేను రాస్తలేదు ఇక్కడ, చూడండి ఇక్కడ. దిస్ ఇస్ వాట్ అమ్మోనియం సాల్ట్. ఇప్పుడు ఏర్పడిన తర్వాత యాసిడ్ దిస్ లోన్ పేర్ విల్ టేక్ పై ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ చార్జ్. ఈ పాజిటివ్ చార్జ్ అనేది రెజోనెన్స్ స్టెబిలైజేషన్ అనేది. కాబట్టి దిస్ నైట్రోజన్ ఇస్ మోర్ న్యూక్లియోఫిలిక్ అండ్ మోర్ బేసిక్. కానీ ఇక్కడ కూడా అనొచ్చు సార్, ఈ లోన్ పేరు తర్వాత ఈ పై ఎలక్ట్రాన్ కూడా తీసుకుంటుంది, కానీ ఈ లోన్ పేరు అనేది ఇయ్యదు. ఎందుకంటే ఆ లోన్ పేరు రెజోనెన్స్ లో ఉన్నాయి బెంజిన్ తో. అందులో ఒకటి అరోమాటిక్ నేచర్, అరోమాటిక్ లో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఈ లోన్ పేరు ఇచ్చేస్తే దాని అరోమాటిసిటీ వాటి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ లోన్ పేరు అవైలబిలిటీ లేవు. సో దిస్ నైట్రోజన్ ఇస్ మోర్ బేసిక్. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఇస్ వాట్, సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఓకే, సి హియర్ దే ఆర్ ఆస్కింగ్ అగైన్. ఇక్కడ మనకి అసిడిక్ స్ట్రెంత్ అడిగింది కదా, చూడండి. JEE Mains 2019 క్వశ్చన్ అగైన్. ఏమని అడిగిండు, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్. సి ఇక్కడ NO2 గ్రూప్ ఇస్ యాసిడ్, NO2 గ్రూప్ షోస్ -I. ఓకే, అన్నిటికంటే ముందు ఉంటుంది. దాని తర్వాత ఫ్లోరిన్, దాని తర్వాత సైనైడ్. కానీ సైనైడ్ షోస్ మోర్ -I, అంటే ఇది తప్ప ఆన్సర్. సైనైడ్ ముందు కావాలి. ఇక్కడ ఫ్లోరిన్ ముందు ఉంది, చూడు సైనైడ్ ఇది కూడా. ఇక్కడ NO2 ముందు ఉండాలి, కానీ ఇది థర్డ్ పొజిషన్ ఇచ్చిండు. దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సైనైడ్ ముందు ఉన్నది NO2, కానీ NO2 షోస్ మోర్ -I. ఆన్సర్ మిలిగింది ఇదే. NO2 మోర్ -I, తర్వాత సైనైడ్, తర్వాత ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్. వెరీ గుడ్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇయర్ వెరీ సింపుల్, ఇది ఆల్రెడీ వచ్చింది. చూడండి ఇక్కడ పిరిడిన్ ఉన్నది. దిస్ ఇస్ కాల్డ్ పైరోల్. పైరోల్ లో అవైలబిలిటీ లేవు, ఇవి రెజోనెన్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇది ఎక్కడ ఏంది ఈజీలీ, ఇది sp3 హైబ్రిడైజేషన్. అర్థమైందా? ఇక్కడ ఇది sp2, అంటే sp2 ఎలక్ట్రోనెగేటివిటీ ఎక్కువ ఉంటుంది as compared to sp3. సో దిస్ నైట్రోజన్, దిస్ సెకండ్ use lone pair. So 3 is more basic, then after 1, then after 2. So 3 1 2. 3 ఎక్కడ 3 1 2. ఆన్సర్ ఇస్ వాట్, బి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. yes, they are asking here. see JEE Mains 2019 క్వశ్చన్ అగైన్ 9th April వచ్చింది. the increasing order of reactivity of the following compound towards electrophilic aromatic electrophilic substitution reaction. actually this is hydrocarbon, కానీ మనం దీన్ని జియోస్ లో చదవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ డిఫిషియంట్ రియేజెంట్ వచ్చి బెంజిన్ మీద అతుక్కుంటుంది. అర్థమైందా? ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ తీసుకోండి. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అంటే E+. క్లియర్? సో వాట్ హ్యాపెండ్ నౌ, ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కదా, బెంజిన్ అనేది దీనికి ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీకు ఏం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక క్యాటైన్ ఏర్పడుతుంది. నౌ సపోజ్ ఇది ఇక్కడ అటాచ్మెంట్ అయింది అనుకోండి, ఇక్కడ క్యాటైన్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం చూడాలి మీరు, మోర్ ఎలక్ట్రాన్ రిచ్ ఈజీలీ. అంటే బెంజిన్ లో పై ఎలక్ట్రాన్ లా అगर ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే the electron donating group increase the electron density in the benzene ring, so benzene reactivity increases. If any electron withdrawing present on the benzene ring, then what happened, the electron density decreases in benzene ring. It means electron withdrawing groups em cheste deactivate the benzene ring and electron donating groups activate the benzene ring. Clear? Are you getting my point? 1 minute.
మైకు పెట్టడం మర్చిపోయినా. ఓకే, సో చూడండి ఇక్కడ Cl అనేది ఓన్లీ -5 పెడుతుంది. ఇక్కడ C3 అనేది ప్లస్ ఎఫెక్ట్, ఈ ఎలక్ట్రాన్ ఇస్తుంది మీకు ప్లస్ ఎఫెక్ట్. ఈ మిథైల్ అనేది ప్లస్ I ఎఫెక్ట్ పెడుతుంది అండ్ ప్లస్ ఏంటంటే హైపర్ కాంజుగేషన్ కూడా. ఇది M అంటే సబ్సే జ్యాదా సారీ అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ సబ్సే అన్నిటికంటే B అనేది మోర్ రియాక్టివ్. అంటే చూడండి అన్ని ఆప్షన్లలో B అనేది మోర్ రియాక్టివ్ అయింది, ఇక్కడ వచ్చింది కదా B, దాని తర్వాత C వచ్చింది, తర్వాత A. సో ఆన్సర్ ఇస్ వాట్ C. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 19. హియర్ దే ఆర్ ఆస్కింగ్ అగైన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. J means 2019 question, 9th September. Which of the following is not aromatic antundi? Not aromatic. So this is anti-aromatic. Not this is 1 2 even number ante ఏమని చెప్పినా anti-aromatic. ఓకే, ఇది చూడండి ఇది aromatic. 1 2 3 odd number aromatic. odd number ఉంటే aromatic. odd number of electron pair aromatic. even number of pi electron pair ఉంటే అది యాంటీ అరోమాటిక్. దిస్ ఇస్ వాట్ 1 2 3 ఈ లోన్ పేర్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెజొనెన్స్. దిస్ ఇస్ ఆల్సో aromatic. If which are involved in the resonance they are considered as a pi electron. So 1 2 3 all number mean aromatic. అంటే ఇవన్నీ మూడు కూడా B C D aromatic. అది కాంది ఇది ఒకటే కదా, బట్ నాన్ aromatic అడగలేదు. ఏదైతే aromatic కాదు దిస్ ఇస్ నాట్ aromatic. So A is the answer. Next, see here increasing order of reactivity of the following compound in the SN1 reaction. ఇప్పుడు SN1 అనే రియాక్షన్ ఎక్కడ వస్తుంది? ఇది ఆల్కైల్ హాలైడ్ లో వస్తుంది. కానీ ఇంత GOC లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, SN1 లో ఎప్పుడైనా ఇంటర్మీడియట్ అనేది కార్బోకేటైన్ వస్తుంది. కార్బోకేటైన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకోండి అనుకోండి. ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్ ఈ ఏమైతే ఈ ట్రాన్సిషన్ స్టేట్ లో పోయి మీకు తర్వాత ఒక కార్బోకేటైన్ వస్తుంది అయనైజేషన్ అయిన తర్వాత Cl-. ఇక్కడ ఇది కార్బోకేటైన్ మోర్ స్టేబుల్. అంటే మీరు ఇక్కడ ఏం చూడాలి, ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ ఇస్ మోర్, సో రియాక్టివిటీ ఇస్ ఆల్సో మోర్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ Cl తీసేయండి ఇక్కడ. సో నౌ ఇక్కడ కార్బోకేటైన్ you are getting carbocation, here also you are getting carbocation, here also you are getting carbocation, but which one is more stable? C is more stable na. అంటే ఇక్కడ ఈ మీ మిథాక్సీ గ్రూప్ ఉన్నది కదా, దిస్ మిథాక్సీ గ్రూప్ విల్ షోస్ some effect. అంటే ఇది ఇంక్రీజ్ చేస్తుంది దీని స్టెబిలిటీ, ఓకే, బై ద రెజొనెన్స్ ఎఫెక్ట్. సో C అనేది మోర్ రియాక్టివ్, దాని తర్వాత D వస్తుంది. చూడండి ఆప్షన్ C అనేది మోర్ రియాక్టివ్, C అనేది మోర్ రియాక్టివ్. ఈ రెండు విరిపోయినాయి. ఇక్కడ CD ఇక్కడ CD వచ్చింది, దాని తర్వాత CD రెండిట్లో సేమ్ ఉన్నది. చూడండి ఇక్కడ ఇది కార్బోకేటైన్, ఇది ప్రైమ్ కార్బోకేటైన్, కానీ దీనికి ఆల్ఫా హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 3 హైపర్ కాంజుగేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 ఆల్ఫా హైడ్రోజన్ మీన్స్ 3 హైపర్ కాంజుగేషన్. దీని ఆల్ఫా హైడ్రోజన్ ఓన్లీ 1. దిస్ మోస్ట్ స్టేబుల్ B. సో హూ కమ్స్ C D B ఎక్కడ ఉన్నది? One. Yes, B is the answer. Clear? Very good. Next. Yes, in this question here they are asking what? This is what question number 21. 1 minute. So you see the decreasing order of ease of alkaline hydrolysis for the following ester. ఇది కూడా యాక్చువల్లీ ఎస్టర్, దీన్ని మనం దీన్ని జియోస్లో ఎలా చదువుతాం చూడండి. ఇది ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఇచ్చింది కదా. నార్మల్లీ ఏదైనా ఒక ఎస్టర్ తీసుకోండి. ఆల్కలైన్ మీన్స్ వాట్? ఆల్కలైన్ అంటే ఏంది బాబు? ఇది బేసిక్ నేచర్, KOH కానీ NaOH కానీ. సో ఇప్పుడు ఆల్కలైన్ తీసుకుంటే మీకు ఏంది? OH మైనస్. ఎక్కడ రియాక్ట్ అయితే నార్మల్లీ చూడండి, ఇది ఈ కార్బోనిల్ గ్రూప్ లో కార్బోనిల్ కాడ రియాక్ట్ అయితే ఆక్సిజన్ విల్ టేక్ ద పై ఎలక్ట్రాన్. అప్పుడు మీకు ఏమైతే ఇక్కడ ఈ కార్బన్ కాడ పాజిటివ్ వస్తుంది. అంటే ఈ పాజిటివ్ చార్జ్ తోనే
దిస్ OH మైనస్ ఈజ్ రియాక్టివ్. దిస్ రియాక్ట్ అంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ మోర్ ఉంటే అప్పుడు ఏమైతే రియాక్టివిటీ అనేటే కదా. ఇక్కడ ద magnitude positive charge on carbonyl atom decide the reactivity. అంటే if the magnitude of positive charge on the carbonyl atom greater, it means what? Reactivity greater. అంటే ఈ కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే ఎక్కువ ఉంటే అది మోర్ రియాక్టివ్. అన్నిట్లో ఎక్కువ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏదైనా ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ గ్రూప్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ గ్రూప్? ఇట్ పుల్ ద ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ పాజిటివ్ చార్జ్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఏమైతే ఇంకా ఏమైతే అంటే ఇక్కడ గ్రూప్ ఇట్ మీన్స్ మైనస్ గ్రూప్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎస్టర్ ఇన్ ద ఆల్కలైన్ హైడ్రోలైసిస్. అన్నిట్లో చూడండి అబ్బా, ఇక్కడ Cl అనేది మైనస్ అయ్యి ఇది ఇంక్రీజ్ చేస్తుంది యాక్టివిటీ, ఎందుకంటే పాజిటివ్ చార్జ్ పెంచుస్తుంది. ఇక్కడ NO హైలీ రియాక్టివ్ ఎందుకంటే దిస్ ఇస్ -M అండ్ ఆల్సో -I. అన్నిటికంటే రియాక్ట్ ఇది ఎందుకంటే ఈ లోన్ పేర్ ఏంటంటే ప్లస్ సమ్ ఎఫెక్ట్ చూపెడతాయి. దే ప్లస్ సమ్ ఎఫెక్ట్ వాట్ డిక్రీజెస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఆన్ కార్బోనిల్ కార్బన్. సో అన్నిటికంటే ఏది అన్నిటికంటే ఎక్కువ రియాక్టివ్ 3, అన్నిటికంటే తక్కువ 4 ఉంటుంది. చూడండి 3 ఇస్ మోర్ రియాక్టివ్. 3 ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇది వెళ్ళిపోయింది, ఇది డి అయిపోయింది, సి కూడా అయిపోయింది. సో ఏ ఇలా కంపేర్ చేసుకోండి. ఏబిలో 3 2 3 2 సేమ్ ఉన్నాయి. ఇప్పుడు 1 కంపారిజన్ చేసుకోవాలి మీరు. 3 2 3 అని 1 కంపారిజన్ చేసుకుంటే ఈ హైలీ లెస్ రియాక్టివ్ 4 అని చెప్పాను కదా. 4 ఎందులో వచ్చింది? లాస్ట్ వచ్చింది. క్లియర్ నా? అర్థమవుతుందా? కొద్దిగా దిమాగ్ పెట్టండి. అన్ని జీవోస్ ఒకసారి రివైజ్ చేసి చూస్తే ఇంకా బాగా అర్థమైంది. Yes, now see JEE Mains 2019 question again. The increasing order of pKa values of the following compound. pKa value inversely proportional to acidic strength. అర్థమైందా? This is what acidic strength. AS అంటే acidic strength అనుకోండి. pKa value అంటే pKa value less low ఉంటే దాని అర్థమైంది స్ట్రాంగ్ యాసిడ్ చూద్దాం. ఇది ఫినోల్, ఇది ఫినోల్. అందులో ఇక్కడ మనకి NO2 -M అండ్ -I చూపెడుతుంది. ఇది మెటా పొజిషన్ ఓన్లీ మైనస్, ఇక్కడ ఓన్లీ ప్లస్ మైనస్. అన్నిటికంటే స్ట్రాంగ్ ఏంది? బి అనేది స్ట్రాంగ్ యాసిడ్. దాని తర్వాత సి వస్తుంది, దాని తర్వాత ఏ వస్తుంది, ఎందుకంటే డి అనేది వీక్ యాసిడ్ ప్లస్ సమ్ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి. సో అన్నిటికంటే స్ట్రాంగ్ యాసిడ్ ఇది కాబట్టి దీని pK వాల్యూ వస్తుంది. అన్నిటికంటే యాసిడ్ ఏంది? బి. pK వాల్యూ హై ఉంటుంది. బి ది pK వాల్యూ హై ఉంటుంది. రెండు ఆప్షన్లు ఏ అండ్ డి లో ఉంటే మీకు బి ఎగిరిపోయింది, ఇప్పుడు ఎగిరిపోయింది. సో డిఏ తర్వాత బిసి, డిఏ డిసిబి డిఏ బిసి. క్లియర్? అరే సారీ, డిఏసిబి కదా, డిఏసిబి ఇది కాదు, సారీ. ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ రాసిన ఎందుకంటే వీక్ యాసిడ్ pK వాల్యూ ఉంటుంది. Now take the question number 23. The decreasing order of the reactivity of the following compound towards electrophilic aromatic. ఇంత ముందు లెక్కనే ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ లో ఏం చూడాలి మనం? ఎలక్ట్రాన్ డెన్సిటీ చూడాలి. సో ద బెంజీన్ రింగ్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అది మోర్ రియాక్టివ్ అనేది. ఎలక్ట్రోఫైల్ బెంజీన్ గివ్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. చూడండి ఇక్కడ ఇది -I చూపెడుతుంది, ఇది +I అండ్ +H కూడా. +H మీన్ +H అంటే ఏంది? హైపర్ కాన్జుగేషన్. ఇది కీ గ్రూప్ అంటే మోర్ రియాక్టివ్ ఏంది? 2 దెన్ 1 దెన్ 3. 2 1 3 ఎక్కడ ఉందో 2 1 3 2 2 1 3 ఆన్సర్ ఇస్ ఏ. క్లియర్? ఒక్కటే యాక్చువల్లీ ది సి అను బి వెళ్ళిపోయింది కదా, ఈ రెండిట్లోనే చూస్తుంది ఏ అని. ఓకే బాస్. నా నెక్స్ట్ ఇయర్ JEE Mains 2019 చూడండి. ఈ 19 నుంచి 21కి ఇప్పటికి 24 క్వశ్చన్లు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. ఇంక్రీజింగ్ రేట్ SN1 రియాక్షన్ అంటే ఏమని చెప్పిన? స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూసుకోవాలి మీరు. ఇక్కడ అయోడిన్ తీసేసి ప్లస్ చార్జ్ పెట్టండి, అయోడిన్ తీసి ప్లస్ చార్జ్ పెట్టండి, అయోడిన్ తీసి ప్లస్ చార్జ్ అండ్ అయోడిన్ ప్లస్. అంటే ఇక అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్ ఎవరు?
ఇదేంటి మిథాక్సీ గ్రూప్ ప్లస్ ఎం ఎఫెక్ట్ కదా, సో అన్నిటికంటే మోర్ రియాక్టివ్ ఇది అవుతుంది. దాని తర్వాత ఏమొస్తుంది, సి వస్తుంది, ఎందుకంటే ఇండక్టివ్ పెడుతుంది ప్లస్ ఐ అండ్ హైపర్ కాంజుగేషన్ కూడా ప్లస్ హెచ్. సింపుల్. డి అండ్ సి చూడండి ముందు, ఇది ఎగిరిపోయింది, ఇది కూడా ఎగిరిపోయింది. డి అనేది ఇక్కడ వచ్చింది, డి అండ్ సి రెండిట్లో డిసి సేమ్ ఉన్నాయి, కానీ మెటల్ లో మైనస్ ఐ చూపెడుతుంది, ఇక్కడ ఏం ఎఫెక్ట్ లేదు. అంటే ఏ స్టేబుల్, సో DCA 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 answer is D's answer. Clear now? అర్థమైందా అప్రోచ్ అవుట్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ కావాలో? ఈ మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ ఒక్కోసారి మీరు అన్నిటికంటే మోస్ట్ స్టేబుల్ లీస్ట్ స్టేబుల్ చూసిన తర్వాత 4 ఆప్షన్లు చూడాలి, ఏదైతే లేవో దాన్ని కట్ చేసుకొని మిగిలిన కంపారిజన్ చేసుకోవాలి. అది దట్ ఈస్ ద సింపుల్ వే ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. నెక్స్ట్ JEE Mains 2019 ఇక్కడ ఏమొచ్చింది, ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోఫిలిసిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూక్లియోఫైల్ ఈజ్. ఇప్పుడు న్యూక్లియోఫిలిసిటీ అంటే చూడండి, ఒకటి స్టేట్మెంట్ ఉన్నది, వెన్ ద న్యూక్లియోఫిలిక్ సెంటర్ ఇస్ సేమ్, హియర్ వెన్ న్యూక్లియోఫిలిక్ atom या సెంటర్ ఈజ్ సేమ్, న్యూక్లియోఫిలిక్ సెంటర్ సేమ్ ఉంటే అప్పుడు ఏమైందంటే బేసిక్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియోసిటీ అయితే, న్యూక్లియోఫిలిసిటీ మోర్ న్యూక్లియోఫిలిక్ అయితే. ఇప్పుడు ఇట్లా మనకి అన్ని రాస్తున్నా చూడండి, ఇక్కడ CH మోర్ బేసిక్ చూద్దాం. మోర్ బేస్ అంటే మోర్ ఎలక్ట్రాన్ మోర్ ఉండాలి, నెగటివ్ చార్జ్ చాలా ఎక్కువ ఉండాలి. స్ట్రాంగ్ బేస్ having the more electron density. Highly unstable anion is a strong base. Highly unstable anion is a strong base. Highly unstable anion. సో ఈ అన్నిట్లో highly unstable anion ఏంది, క్లియర్. హై అన్స్టేబుల్ anion is strong base. ఇక్కడ ఈ ఆన్ చూసినావా, ఇది అన్స్టేబుల్ ఇక్కడ anion ఉన్నదా, yes రెజోనెంట్. ఈ రెండిట్లో కలిసి ఇందులో మోర్ సల్ఫోనిక్ యాసిడ్ ఇస్ సల్ఫోనిక్ గ్రూప్ ఇస్ వాట్ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ withdrawing group. There is no neutral. Okay, now ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ అంటే OH మైనస్, కాబట్టి ఈ OH మైనస్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. సో మైనస్ B ఫస్ట్ వస్తుంది ఇక్కడ. సో ఇది ఎగిరిపోయింది, ఇందులో B ఉన్నది, ఇది కూడా ఎగిరిపోయింది. రెండిట్లో అరే ఏ ఎగిరిపోయింది సార్, డైరెక్ట్ వచ్చేసింది మీకు డి తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఫస్ట్ డి వస్తుంది, తర్వాత బి, తర్వాత కార్బోహైడ్రేట్ అని ఈ హైలీ అన్స్టేబుల్. సో DAC అసలు ఇది ఒకేసారి మీకు OH డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఫస్ట్ ఇయర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 26. Which compound of the following is or not aromatic అడిగింది అబ్బా. నాట్ అరోమాటిక్ అంటే చూద్దాం. ఇప్పుడు ఇది అరోమాటికే కదా, ఇంతకుముందు మనం చూసినాం కదా. చూడండి 1 2 ఆల్ ఆర్ sp2. ఇక్కడ ఒకటే బాండ్ ఉందండి, ఆడ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ పై బాండ్ మీన్స్ వాట్ అరోమాటిక్. 4n + 2 పై ఎలక్ట్రాన్ అయిపోతుంది. ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది అబ్బా, ఎందుకంటే చూడండి ఇది 4n రూల్ ఫాలో అవుతుంది, ఈవెన్ నెంబర్ 1 2. This is also anti-aromatic. 1 2 3 4. This negative charge is also considered as a pi electron pair. This is also anti-aromatic. And this is what non-aromatic. చూడండి ఇక్కడ sp3 hybridized ఉంది. అడిగిందే అయినా which of the compound not aromatic. Aromatic అంటే aromatic, C కూడా not aromatic, D కూడా not aromatic. So B C answer. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అరోమాటిక్ అంటే ఏ ఆన్సర్ అయితే అప్పుడు. ఓకే, అర్థమవుతుందా? చాలా సింపుల్ ట్రిక్ ఉపయోగించి సాల్వ్ చేస్తున్నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా అడుగుతుంది ఇక్కడ. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఒకటి చూసినాం మనం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూడాలి ఇక్కడ మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్ విల్ ప్రొడ్యూస్ ద ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్ అనేది ఎట్లా వస్తుంది మీకు, గ్రీన్ తీసుకుందాం. చూడండి ఇక్కడ when Rx is react with AgNO3,
AgN3. సో యూ విల్ గెట్ వాట్ ఇయర్ కార్బోకైన్ ఏర్పడుతుంది, తర్వాత AgH ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. అంటే మోర్ స్టేబుల్ కార్బోకైన్ ఇస్తేనే అది AgCl వస్తుంది. సో ఇక్కడ Br తీసేయండి, ఇది స్టేబుల్ కార్బోకైన్ ఇస్తుందా? కాదు, ఇది sp2 మీద అసలు రియాక్షన్ కాదు. when the halogen attached to sp5 hybrid carbon atom SN1 SN2 does not possible. అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కాదు, ఇక్కడ స్టెబిలిటీ హైలీ అన్స్టేబుల్ కార్బోకైన్. ఇది ఈజీలీ అయితే చూడండి, ఇట్ బికమ్ టు అరోమాటిక్. ఇది ప్రోపాటాన్ కూడా కాదు, ఇక్కడ డైరెక్ట్లీ అటాచ్. ఇక్కడ ఇది అయితే కానీ ఈజీ కాదు. ఇక్కడ ఏమడిగింది, ది ఫాలోయింగ్ కంపౌండ్ విల్ ప్రొడ్యూస్ ప్రెసిపిటేట్ విత్ AgN3. ఇక్కడ ఇది సెకండరీ కార్బోకైన్ ఇస్తుంది, సెకండరీ కార్బోకైన్. ఇదంతా స్పీడ్, సెకండరీ కార్బోకైన్ ఇస్ లెస్ స్టేబుల్, ఇక్కడ అరోమాట్ హైలీ స్టేబుల్. ఇది ఎంసీకి ఇక్కడ వాడికి వేరే ఆప్షన్ నీలే, వేరే ఆప్షన్ ఇస్తే అప్పుడు BD 2 అవుతాయి. కానీ హైలీ స్టేబుల్ ఏంటి, ట్రోపిలియం క్యాటైనే కదా. JEE మెయిన్స్ లో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి దిస్ ఇస్ ఆన్సర్, ట్రోపిలియం క్యాటైన్. నౌ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ హియర్. అరే ఇలాంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు చదివినాం. అందులో వాడు ఏమడిగినంటే అక్కడ ఆ రియాక్షన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను చూడండి. అక్కడ వాడు ఇది అడిగిండు, ఏమని CH3 రియాక్ట్ అయితే CH3 ఇక్కడ రియాక్ట్ అయితే నేను చెప్పలేదా? ఇక్కడ ఈ గ్వానైన్ స్ట్రక్చర్ ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ అనేది ఇక్కడ ఈ పాజిటివ్ చార్జ్ వస్తే ఈ లోన్ పేరు దీన్ని ఏం చేస్తే స్టెబిలైజేషన్ ఇస్ మోర్ బేసిక్. అంటే ఫేవరబుల్ సైట్ ఇక్కడ అవుతుంది చూడండి, ఇక్కడ ఇది అవుతుంది. దాని తర్వాత D కూడా. సో ఇక్కడ ఏమైనా ఇచ్చిండు, BD ఇచ్చిన చూడండి, BD అనే ఆప్షన్ లేదు. అంటే C కాడ కూడా అవుతుంది. ఏంది ఈ C కాడ ఉన్నది కదా లోన్, ఎక్కడ C, దిస్ వన్ C. ఇవి కూడా ప్రొటనేషన్ కాగలుగుతుంది. సో హియర్ ఆల్సో ప్రొటనేషన్ పాసిబుల్, హియర్ ఆల్సో అంటే దీని బేసిక్ స్ట్రెంత్ ఏమైతే బేసిక్ స్ట్రెంత్ ఫస్ట్ B వస్తుంది అబ్బా, దాని తర్వాత D వస్తుంది, దాని తర్వాత C వస్తుంది, దెన్ ఈ లోన్ పేర్స్ రావు ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ ఈజ్ E. సో ఫస్ట్ B C D ఆన్సర్, B ఆన్సర్ ఇస్ వాట్ క్లియర్. ఇది అర్థమైంది కదా మీకు, ఎందుకని బాగా సాంగ్ బేస్ అవుతావు. ప్రొడనేషన్ అయిన తర్వాత కార్బోకైన్ స్టెబిలైజ్డ్ బై రెజొనెన్స్, దీని మెకానిజం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడ ఏమడిగిండు, here the increasing order of reactivity of the following compound towards reaction with alkyl halide directly. Alkyl halide reaction ఇది అందులో చూడండి, ఆల్కైల్ హాలైడ్, ఇది ఆల్కైల్ హాలైడ్ కదా. ఇప్పుడు మళ్ళీ వాడు ఏమడుగుతున్నా ఇండైరెక్ట్లీ బేసిక్ స్ట్రెంత్ అడుగుతుండబ్బా నైట్రోజన్. సో ఏ నైట్రోజన్ మోర్ బేసిక్ అది ఈజీలీ ఇచ్చేస్తుంది దీనికి లోన్ పేరు, అప్పుడు సాల్ట్ ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ ఉన్నాయి కానీ అవైలబిలిటీ లేదు, చూడండి రెజొనెన్స్ ఉన్నది ఇక్కడ, ఇక్కడ నైట్రోజన్స్ ఉన్నాయి అవైలబిలిటీ లేదు ఇక్కడ, చూడండి ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది దెన్ దిస్ వన్, ఎందుకంటే దిస్ లోన్ పేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెజొనెన్స్ విత్ 2 గ్రూప్స్. ఇది రెజొనెన్స్ లో కూడా ఉన్నది, చూడండి కూడా రెజొనెన్స్ లో ఉన్నది, బెంజీన్ తో ఉన్నది, అండ్ ఇక్కడ సైనైడ్ ఆర్థో పొజిషన్. సో ఇయర్ లోన్ పేర్ ఉన్నాయి చూడండి, ఇది రెజొనెన్స్ లో ఉన్నది. అన్ని రెజొనెన్స్ ఉన్నాయి అబ్బా, కానీ ఈ రెజొనెన్స్ అనే కార్బోనిల్ గ్రూప్ ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, దెన్ ఫినైల్ గ్రూప్. సో అన్ని ఎలక్ట్రాన్ డి రియాక్ట్ అయింది, చూడండి ఆప్షన్ డి ఎక్కడ ఉంది, ఇది వెళ్ళిపోయింది, ఇది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు డి అనేది ఉన్నది, ఈ డిసి రెండు డి తర్వాత సి, ఈ రెండు ఇదైతే ఎల్కేజీ క్వశ్చన్ లా ఉన్నది. ఇక్కడ 2 కార్బోనిల్ గ్రూప్ ఉన్నాయి, ఇక్కడ 1 కార్బోనిల్ ఉన్నది, ఇది రెండిట్ల రెజొనెన్స్ అయితే ఒకదాని ఆఫ్ కోర్స్ ఈస్ ఎలక్ట్రాన్ రిచ్. సో ఆన్సర్ ఇస్ DCA, DC ఆన్సర్ ఇస్ A. ఓకే అండర్స్టూడ్. I got next question 31. ఏమని అడిగింది ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 13. The correct
కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ సిహెచ్, ఇక్కడ చూడండి ఫస్ట్ అసిడిలిన్ ఇచ్చిండు, దాని తర్వాత ఇంకోటి అది ప్రొపైన్, దాని తర్వాత ఈథీన్. క్లియర్ నా? ఇప్పుడు మనం అసిడిక్ చూస్తాం, తర్వాత కాంజుగేట్ బేస్ స్టెబిలిటీ చూస్తాం. చూడండి దిస్ ఇస్ కాంజుగేట్ బేస్. Here also you are getting what? Conjugate base. So here also you are getting one conjugate base. So ఇక్కడ hybridization చూడండి, hybridization this is what is also sp, this is sp2. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఏమని చెప్పాను మీకు? ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఫస్ట్ sp, దెన్ తర్వాత sp2, దెన్ sp3. క్లియర్? సో ఇది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉందంటే అనానిస్ మెసేజ్. చూడండి ఇక్కడ ఈ రెండు సేమే sp, బట్ దిస్ CH3 is the plus effect. So if you compare one, so this is acidic, then తర్వాత ఇది వస్తుంది, ఎందుకంటే sp is sp2 అంటే ఇట్లానే ఉంటుంది. సేమ్ ABC ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఇస్ డి. చూడండి అసిడిలిన్, దిస్ వన్. క్లియర్? దట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్. అర్థం చెప్పేది రాయండి నోట్స్. న్యూస్ ఛానల్ లాగా ఓన్లీ చూడొద్దు, ప్రాబ్లం రాసి మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నార్మల్గా ఏదో మనం న్యూస్ పేపర్ లాగా చదివితే అసలు అర్థం కాదు. ఇన్నంత సేపు చెప్పినంత సేపు మీకు అన్నీ వచ్చినట్టే అనిపిస్తాయి, కానీ ఒక 2 రోజులు అయిందనుకో మొత్తం బ్రెయిన్ మొత్తం వ్యాకంట్ అయిపోతుంది, ఏమి ఉండదు. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే వోలటైల్ కెమిస్ట్రీ. ఇది పెట్రోల్ డీజిల్ అనేటివి, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఆర్గానిక్ కంపౌండే కదా. పెట్రోల్ మూత తీసి బాటిల్ బయట పెడితే ఒక అర్ధ గంటలో ఎగిరిపోతుంది. ఇది కూడా అంతే, ఇవాళ అయినా మా 2 రోజులకు ఎగిరిపోతుంది మాకుల నుంచి. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ మంచిగా చదువుకుంటే మీకు నీట్లో తక్రీబన్ 4 క్వశ్చన్లు వస్తాయి. ఈ జేఈ మెయిన్స్గా 2 క్వశ్చన్లు వస్తాయి. 8 మార్కులు మీ జోబులో ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది అగైన్ ఇప్పుడు వరకు మన క్వశ్చన్ను చూడండి. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ నడుపుతున్నాం? మనం 31వ క్వశ్చన్ నడుపుతున్నాం. అంటే చూడు ఇయర్ 2019, అంటే 2019 నుంచి 2020 వరకు ఇప్పటికీ 31 క్వశ్చన్లు చూసినాం మనం ఈ 3 సంవత్సరాలలో, ఓన్లీ దిస్ చాప్టర్ నుంచి. సి ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పీకేబీ వాల్యూ. పీకేబీ వాల్యూ అంటే ఏంది? బేసిక్ స్ట్రెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీకేబీ వాల్యూ. ఆల్రెడీ నేను చెప్పేసిన. అంటే స్ట్రాంగ్ బేస్ ఉన్నది అనుకోండి, దాని పీకేబీ వాల్యూ లో ఉంటుంది. అండ్ వీక్ బేస్ ఉంటే పీకేబీ వాల్యూ హై ఉంటుంది. చూడండి ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి అబ్బా, ఇక్కడ కూడా లోన్ పేర్స్ ఉన్నాయి. ఈ రోజు వెళ్ళిపోతే దీంతో సల్ఫర్తో. ఓకే, అరే అన్నిట్లో ఏమున్నది? అన్నిట్లో సల్ఫర్ కామన్, పట్టించుకోకండి. అన్నిట్లో సల్ఫర్ ఉన్నది, పట్టించుకోలేంది. గ్రూప్ ఇక్కడ ఏమున్నది? -I గ్రూప్ ఉన్నది, ఇక్కడ -M గ్రూప్ ఉన్నది, అండ్ ఇక్కడ ప్లస్ గ్రూప్ ఉన్నది, ఇక్కడ ప్లస్ ఎం గ్రూప్ ఏం చేస్తుంది? ఇంక్రీజ్ చేస్తుంది కదా బేసిక్ స్ట్రెంత్ ని. ఎలక్ట్రాన్ డొనేట్. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ బి ఎక్కడెక్కడ ఉన్నది? ఏ వెళ్ళిపోయింది, సి వెళ్ళిపోయింది, బి తర్వాత డి వచ్చింది. బి రెండింటి కంపారిజన్ ఫ్లోరిన్ -I, దిస్ ఇస్ -M. మోర్ బేసిక్, ఎందుకంటే -M చాలా electron density, they are involved in the resonance. So B D A, answer is A answer. అర్థమైందా? ఎట్లా చేసిన క్వశ్చన్ నేను, ఎలా అప్రోచ్ అయిన క్వశ్చన్ ని. నెక్స్ట్ సిసి బాండ్ లెంత్ ఇన్ మాక్సిమం. ఇది చూడండి ఎప్పుడు వచ్చిందో, 2019లో వచ్చిందబ్బా. వెరీ సింపుల్. ఏమున్నది ఇందులో? గ్రాఫైట్లో హైబ్రిడైజేషన్ ఏముంటుంది చెప్పండి? గ్రాఫైట్లో మీకు sp2 ఉంటుంది అండ్ sp3 కూడా ఉంటుంది కాంజుగేషన్. ఇందులో కూడా sp2 ఉంటుంది, sp3 ఉంటుంది. ఇందులో కూడా sp2 ఉంటుంది, sp3 ఉంటుంది. ఓన్లీ డైమండ్లో మాత్రం ఆల్ కార్బన్ ఐటమ్స్ ఆర్ sp3. ఆల్ ఇక్కడ చూడు sp2 sp3 ఉంటే అప్పుడు క్యారెక్టర్ అయితే ఆల్ సింగిల్ బాండ్ ఉంటే ఆల్ సింగిల్ బాండ్. సో ఇందులో మ్యాక్సిమం. నెక్స్ట్
So this is what which now JEE Mains 2019 క్వశ్చన్ నెంబర్ 32 అబ్బా. అరే మీకు కొద్ది ఇంతకుముందు ఇలా డౌట్ ఉందా చూడండి ఇందులో. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు మీకు నాకే అనిపిస్తుంది మీకు అర్థం కాలేదు చెప్తాను. ఇది డబల్ బాండ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సింగిల్ బాండ్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఏమైతే అనుకేనా మీకు రెజోనెన్స్ అయితే రెజోనెన్స్ అయితే అయితే ఇక్కడ మీకు కూడా అవుతుంది. యాక్టివేషన్ వల్ల సింగిల్ బికమ్ టు డబుల్ బాండ్ క్యారెక్టర్ అయితే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ ఏమైతే డీలోకలైజేషన్ అవుతుంటాయి. అప్పుడు ఏంది ఆల్ బాండ్ గెట్స్ ఈక్వల్ డబుల్ బాండ్ డబుల్ అంటే బాండ్ లేదు, ఇందులో ఆల్ సింగిల్ బాండ్ క్యారెక్టర్ డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే sir, 1 minute. See here, this is what again JEE Mains 2019 question. ఇక్కడ ఏం అడిగిండు, which of the following is likely to give the precipitate with AgO3. ఇప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూడండి, సిఎల్ రిమూవ్ చేయండి, కార్బోకేటైన్ హైలీ అన్స్టేబుల్ ఫామ్ కాదు. క్లోరోఫామ్ నుంచి చూడండి, మీరు క్లోరోఫామ్ల నుంచి ఒక సిఎల్ తీసేస్తే ఇంకా 2 సిఎల్ ఉంటాయి. ఈ అన్స్టేబుల్ కదా కార్బోకేటైన్. ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ చేస్తే ఒక సిఎల్ తీసేస్తే ఇంకా మిగిలిన 3 సిఎల్ ఇవి ఏం చేస్తే డీసెబిషన్ చేస్తాయి ఈ కార్బోకేటైన్. అన్స్టేబుల్ అంటే అన్నిటికంటే స్టేబుల్ ఏంటి, టెర్షరీ కార్బోకేటైన్ కదా. అరే ఈ టెర్షరీ బ్యూటైల్ కార్బోకేటైన్ ఈ మోర్ స్టేబుల్ దెన్ బెంజిలిక్, ప్రైమరీ బెంజిలిక్ అండ్ ప్రైమరీ అలైలిక్. సో దిస్ ఇస్ వాట్ మోర్ స్టేబుల్. ఎందుకు మోర్ స్టేబుల్, ఇక్కడ డైరెక్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నది అండ్ 9 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి. ఇక్కడ 3 3 3 9 హైడ్రోజన్స్. దిస్ ఇస్ వాట్ మోర్ స్టేబుల్. సి క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సి ద ప్రోడామినెంట్ 2018 లో వచ్చిన క్వశ్చన్ ఇది. ద ప్రోడామినెంట్ ఫార్మ్ ఆఫ్ హిస్టమైన్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బ్లడ్. హ్యూమన్ బ్లడ్ నార్మల్లీ పీకే వాల్యూ అంటే pH కన్సిడర్ చేసుకోండి, ఎంత ఇచ్చింది 6 ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నార్మల్లీ pH 6 పీకే వాల్యూ 6 అంటే లెస్ అసిడిక్ అన్నట్టు. మోర్ అసిడిక్ అంటే 2 to అరౌండ్ 1 to 2 కాడ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అన్నట్టు. ఇప్పుడు 7 ఉన్నది అబ్బా, అది pH 6 ఉన్నది. 6 నుంచి ఇంకా కొద్దిగా ఒక 1 కారిపోతే 7 అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. అంటే ఇది లెస్ అసిడిక్ కండిషన్లో. ఇప్పుడు హిస్టమైన్ స్ట్రక్చర్ ఏంటి, నార్మల్లీ హిస్టమైన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే దిస్ ఇస్ వాట్ ఇమిడాజోల్ స్ట్రక్చర్. మీకు చాలా ఇది సింపుల్గా అర్థమైనట్టు చెప్తా చూడండి. ఇది మీది ఇమిడాజోల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, డబుల్ బాండ్. ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ ఉంటుంది, ఇథైల్ అమ్మాయి. ఫస్ట్ మీరు ఈ అన్నిటిని బేసిక్ స్ట్రెంత్ చూడండి. బేసిక్ స్ట్రెంత్ ఈ ఇమిడాజోల్ రింగ్ ఉన్నది, ఇక్కడ లోన్ పేరు ఉన్నది, ఇక్కడ లోన్ పేరు ఉన్నది. నేను వీటికి పేర్లు పెడుతున్నాను. ఏమని పేరు అంటే దీన్ని మనం X అనుకుందాం అండ్ దిస్ ఇస్ Z అనుకోండి. సో బేసిక్ స్ట్రెంత్ ఏది, ఇది చూడండి. లోన్ పేర్ నాట్ ఇన్వాల్వ్డ్ ద రెసొనెన్స్ అండ్ H3 హైబ్రిడైజేషన్. ఇక్కడ లోన్ పేర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అరోమాటిసిటీ, కానీ ఏం హైబ్రిడైజేషన్ sp2. ఇక్కడ ఏంది లోన్ పేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెసొనెన్స్. సో దీని బేసిక్ స్ట్రెంత్ X, ఇది ఎక్కువ ఉంటుంది అనేది ఎలిఫెంట్ అమైన్ ఇది ఎక్కువ ఉంటుంది. బేసిక్ స్ట్రాంగ్ బేసిక్, దెన్ Y, దెన్ Z. అంటే ఇప్పుడు ప్రోటీన్ తక్కువ అంటే H+ అయాన్ కాన్సంట్రేషన్ అంత ఎక్కువ ఉండదు మామూలుగా. అప్పుడు దీని మీద మనం నార్మల్గా ఒక H+ అయాన్ వేసాం అనుకోండి. ఇక్కడ సపోజ్ ఇఫ్ H+ అయాన్ వేస్తే ఓకే, ఇప్పుడు ఇందులో ఈ 3 నైట్రోజన్ల స్ట్రాంగ్ బేస్ ఏంటి, ఇదే కదా, ఇదే తీసుకుంటుంది. అంటే ఈ రూపంలో H3 ఉంటుంది. చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్ ఆన్సర్ 1 కదా, NH+ లో ఉంటాయి, మిగతా ఉండదు. ఎందుకంటే SSలో 2 ఈ ప్రొటెక్షన్ గానే కాదు, ఇక్కడ ఈ ప్రొటెక్షన్ అసలు మీకు ఇక్కడ వీడి pH ఏపైనా కూడా ఇక్కడ ఈ ప్రొటెక్షన్ గానే కాదు. దట్ pH ఇన్వాల్వ్డ్ ఇన్ ద అరోమాటిసిటీ. గెట్ ద ఆన్సర్ క్లియర్. నెక్స్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే క్లాస్. చాలా ఎంజాయ్ చేసిన, ఫస్ట్ టైం తెలుగులో చెప్పినా కానీ బాగా అనిపించింది. ఎట్లనే మనం కంటిన్యూ చేస్తాం, రోజు ఒక వీడియో పెట్టేస్తాం. సో ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ హైలైట్. SN1 రియాక్షన్ అంటే ఏమని చెప్పినా స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూడాలి.
ఇక్కడ చూడండి ప్లస్ చార్జ్ పెట్టండి, సెకండరీ కార్బోకేటైన్ అయింది, ఇది ప్రైమరీ కార్బోకేటైన్, ఇది ప్రైమరీ కార్బోకేటైన్. కానీ ఇక్కడ PCH3O ఏమన్నా దాని అర్థం ఏంటంటే P అంటే పారా, C6H4 అంటే కార్బోకేటైన్. ఇక్కడ పారా కాడ మిథాక్సీ గ్రూప్ ఉన్నది అంటే అన్నిటికంటే స్టేబుల్ ఇదే కదా. సో అన్నిటికంటే స్టేబుల్. దాని తర్వాత ఎవరు వస్తారు? 1 వస్తారు, ఎందుకంటే సెకండరీ కార్బోకేటైన్ స్టేబుల్. we know that. Okay, now see here. సో అన్నిటికంటే ఏంది 3, then 1 2. సో 3 1 2 ఆన్సర్ ఇస్ C. అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఓకే గాయస్, ఈరోజు నా ఫస్ట్ లెక్చర్ రికార్డ్ అయిపోయింది, అది తెలుగులో. అసలు ఇంతవరకు నేను తెలుగులో చెప్పలేదు, చాలా ఎంజాయ్ చేసిన బాగా. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే కెమిస్ట్రీ. ఇది అకాడమీ, ఎస్కే కెమిస్ట్రీ అకాడమీ ఇక్కడ ఉన్నది కదా, ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ వర్జన్. ఇంకో ఛానల్ ఏంది, అది ఈరోజే క్రియేట్ చేసి అందులోనే దీన్ని నేను అప్లోడ్ చేస్తా. ఎస్కే కెమిస్ట్రీ తెలుగు అకాడమీ అని పెడతా, ఎస్కే కెమిస్ట్రీ తెలుగు అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్కే కెమిస్ట్రీ తెలుగు అకాడమీ. And if you like my videos, please give me support and share this video to your friends, so that they can also learn these reactions and learn these problems. Okay, once again guys, all of you, thank you so much. Please subscribe my channel and like my videos, give me support on the YouTube channel, that is SK Chemistry Telugu Academy. Okay, Jai Hind, Jai Bharat, and once again all of you, Happy Republic Day. Thank you. Namaste.